అసెంబ్లీకి వెళ్లాల్సిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? అసలు కోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి? ప్రజలే నిన్ను ప్రతిపక్ష హోదా కింద తోసేసి మూలన కూర్చోబెట్టినప్పుడు స్పీకర్ ఎలా ఇస్తాడు? దీని మీద కోర్టు ఎన్నాళ్ళు గడువు విధించింది? దీని మీద స్పీకర్ స్పందిస్తుందా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 16 నెలలు అయింది. అయితే దీనిలో భాగంగానే ఇప్పటికే 40 రోజుల వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలతో కలిపి 40 రోజులు వర్కింగ్ డేస్ జరిగినాయి. అయితే వరుసగా 60 రోజులు స్పీకర్కి ఎలాంటి సమాచారం లేకుండా ఒక ప్రజాప్రతినిధి అసెంబ్లీకి హాజరు కాకపోతే అతని మీద అనర్హత వేటు పడుతుంది అనే దానిలో భాగంగా ఆర్టికల్ 19(4) అనే దాని ప్రకారం రాజ్యాంగంలో ఉంది. అయితే దీన్ని చదవకుండా, దీని మీద అసలు అవగాహన లేకుండా, అసలు మనకు పుస్తకాల మీద జస్ట్ ప్రాబ్లమ్స్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే అవగాహన లేనటువంటి మనం ఇంకా రాజ్యాంగం ఏం చదువుతాం అనుకుంటారో ఏమో మరి తెలియదు. కానీ ఈయన 2 రకాలుగా మాట్లాడతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే 2 రకాలుగా మాట్లాడతారు. ఏంటి? అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ యొక్క నిర్ణయాలను రద్దు చేయాలి అంటే ఏ విధంగా అనుకోవచ్చు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే 60 రోజులు వరుసగా అనర్హత వేటు పడుతుంది అనే దాని మీద ఆయన నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయాలంట. అదే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్ మైకేల్ రాజు గారి విషయాన్ని మాత్రం ఆయన ఏది చెప్తే అదే జరగాలని మాత్రం ఆమోదిస్తారు. అంటే 2 రకాలుగా, అక్కడ స్పీకర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తి కాబట్టి ఆయన నిర్ణయాలనే ఖచ్చితంగా ఆమోదించాలి. ఇక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళ నిర్ణయాలనే రద్దు చేయాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు. దీని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి ఈ పిటిషన్ని 4 వారాల తర్వాత అఫిడవిట్లో ఖచ్చితంగా స్పీకరు, డిప్యూటీ స్పీకరు, అలాగే అసెంబ్లీ యొక్క వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో సహా అందరూ స్పందించాలి అని హైకోర్టు 4 వారాల తర్వాత వాయిదా వేసింది. అలాగే మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా బయటికి వచ్చి బెయిల్ మీద సుమారు 12 సంవత్సరాలు అయిందని అతి పెద్ద అక్షరాలతో ఆర్టికల్స్, విజువల్స్ బయటికి రిలీజ్ చేశారు చాలా మీడియా వాళ్ళు. మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు? మనం రకంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద కోర్టుకు వెళ్ళరు, అక్రమ కేసుల మీద కోర్టుకు వెళ్ళరు, ఈయన మీద విధించినటువంటి ఈ బెయిల్ మీద కోర్టుకు వెళ్ళరు. కానీ నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోర్టుకు వెళ్తారు. శాసన మండలి యొక్క ఆమోదాలను రద్దు చేయాలని వెళ్తారు. శాసనసభ స్పీకర్ని మాత్రం ఆయన నిర్ణయాలను ఖచ్చితంగా ఉంచాలని కోర్టుకు వెళ్తారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఎంత ప్రజాధనం వృధా అయింది? దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నివేదికనిస్తారు? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు యావత్ భారతదేశంలోనే ఎవరి మీద లేవు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద ఎందుకు స్పందించట్లేదు? అమరావతి మీద బురద జల్లాలని ఎందుకు చూస్తున్నారు? గత 5 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా మీరు ఎందుకు పెట్టలేదు? గత 5 సంవత్సరాల్లో ఒక్క ప్రజా ప్రతినిధిని కానీ, లేదంటే కనీసం సొంత ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మీరు ఎందుకు కలవలేదు? ప్రజలను ఎందుకు దగ్గర రానివ్వలేదు? నియంత పాలన ఎందుకు చేశారు? వర్షాలు వచ్చినప్పుడు కూడా దిక్కుమాలిన సెట్లు వేసుకుని సెట్లలో ఎందుకు నడిచారు? ఆఖరికి గుడికి వెళ్ళడానికి కూడా మీకు కాళ్ళు రాక ఇంట్లో ఉన్నటువంటి గుడి సెట్లు వేయించుకుని భజన కార్యక్రమాలు ఎందుకు చేయించుకున్నారు? మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా ఆయన యొక్క కేడర్ కానీ ఏ విధంగా స్పందిస్తుంది? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? అసలు ఒకానొక టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు, ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను, ప్రతిపక్షాలకే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అన్నారు. అదే కర్మ రిటర్న్స్ అంటారు కదా ఓ రకంగా, దాన్నే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ వచ్చి టాప్ను కొట్టింది అనుకోవచ్చు ఓ రకంగా. అయితే మనం గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారిని 23 సీట్లు ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి గట్టిగా నేను ఒక 5గురిని లాగేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేయచ్చు అని
మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజా తీర్పుని కేవలం 11 సీట్లకే నడ్డి వెరగొట్టి మూలన కొట్టి కూర్చోబెట్టినటువంటి ప్రజలనే మీరు ఏ విధంగా మాట్లాడతారు? అసలు ప్రజలే మీకు సీట్ ఇవ్వనప్పుడు, ప్రజలే మీకు అర్హత ఇవ్వనప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఏ విధంగా ఇస్తాడు? దాన్ని ప్రజలు ఆమోదిస్తారా? ప్రజలు ఒప్పుకుంటారా? దీని మీద మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళడానికి సిగ్గులేదా అంటూ ఎంతోమంది రాజకీయ తత్వవేత్తలు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.